అల్లు అర్జున్ ఈ రోజు 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్నారు. అల్లు అర్జున్ కి చిక్కడపల్లి సిఐ రాజు పేరుతో నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సంధ్యా థియేటర్ ఘటనలో విచారణకు సహకరించాలని చెప్పి కూడా వాళ్ళు కోరడం జరిగింది. కేసు దర్యాప్తుకు మీరు రావడం చాలా ముఖ్యం. మీ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టాలి. అవసరమైతే థియేటర్ కి కూడా సంధ్యా థియేటర్ కూడా వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అల్లు అర్జున్ కూడా వాళ్ళ లీగల్ టీమ్ తో అక్కడికి వెళ్తారు అని చెప్పి అంటున్నారు. లీగల్ టీం ద్వారానే ఆయన ఈ విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పిఎస్ కు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. 11 గంటలకల్లా అక్కడికి రావాలని చెప్పి నిన్న పోలీసులు వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే బిఎన్ఎస్ 35(3) కింద నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఈ రోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారు. ఇప్పటికే 4 వారాల వరకు అరెస్టు చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు ముందస్తుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆయన అరెస్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 4 వారాలు అరెస్టు చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో కేవలం ఈ రోజు విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ వాళ్ళ లీగల్ టీమ్ తో వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో అందిస్తారు. మధు, చెప్పండి, 11 గంటలకి లీగల్ టీమ్ తో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్తారు అని చెప్పైతే వార్తలైతే వస్తూ ఉన్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా రావాల్సిందే, రాను కుదరదు అనడానికైతే ఈసారి ఆస్కారం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి అల్లు అర్జున్ అయితే డెఫినెట్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సీఐ ముందు హాజరయ్యి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లన్నీ కూడా వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే. సో ఈ నేపథ్యంలోనే లీగల్ టీంతో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లీగల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ లీగల్ టీంతో ఇప్పటికే సమావేశమైనటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు 11 గంటలకి ఇక్కడ వాళ్ళు అడగబోతున్నటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం ఏ విధంగా చెప్పాలి అండ్ మరో లీగల్ టీంతో కలిసి ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ఇచ్చినటువంటి అంటే చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు పేరు మీద ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులలో సంధ్యా థియేటర్కు సంబంధించి జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో దానికి సంబంధించి మీరు కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయి కొన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి వాటిపైన మీరు మీ దగ్గర నుంచి వివరణ కావాలంటూ కూడా అడిగిన నేపథ్యంలోనే ఏం చెప్పబోతున్నారు, మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి ఎటువంటి ప్రశ్న అడగబోతున్నారు, అల్లు అర్జున్కు అల్లు అర్జున్ నుంచి ఎటువంటి సమాధానం రాబట్టబోతున్నారు అనేది కూడా చాలా కీలకమైనటువంటి విషయం. ఇప్పటికే కేసులో A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ను 4 వారాల పాటు అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే బిఎన్ఎస్ యాక్ట్ 35(3) ఏదైతే ఉందో 35(3) సెక్షన్ కింద నోటీసులు అయితే సర్వ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికి ఒక్కొక్కటిగా పోలీసులు అయితే చేరుకుంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ఏసీపీ స్థాయి, అదేవిధంగా ఇన్స్పెక్టర్ స్థాయి, డీసీపీ స్థాయి అధికారులతో ఇప్పుడు ఈ మొత్తం ఒక సమావేశం అయితే పోలీసులు నిర్వహిస్తున్నారు. అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత 11 గంటలకు ఇక్కడికి డెఫినెట్గా 11, 10, 11:15 లేకపోతే కాస్త కొంచెం సమయం అటు ఇటు అయిన తర్వాత మాత్రము అల్లు అర్జున్ అయితే ఈరోజు ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ ఆయన వచ్చిన తర్వాత జరగబోతున్నటువంటి పరిణామాలే ఇక్కడ చాలా కీలకం. ఎందుకంటే సంధ్యా థియేటర్కి సంబంధించి హైకోర్టు ఎప్పుడైతే బెయిల్ మంజూరు చేసిందో బెయిల్ మంజూరు చేసిన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అంటే పూర్తిగా కూడా ఈ కేసుకి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడము, ఆ ప్రెస్ మీట్లో కూడా పోలీసులదే తప్పు అనే విధంగా మాట్లాడిన నేపథ్యంలోనే సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఇక్కడికి వన్స్ అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన విచారించేటటువంటి క్రమంలోనే మీరు ఏ విధంగా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటటువంటి విషయాన్ని మాట్లాడారు అనే దానితో పాటు ఆ రోజు జరిగినటువంటి పూర్తి స్థాయి వ్యవహారాలు మీరు అనుసరించినటువంటి పద్ధతి అంతటినీ కూడా ఇప్పుడు పోలీసులు అయితే రాబట్టబోతున్నారు. ఏం జరగబోతుంది, ఇంకొక ఆల్రెడీ 10 అయిపోయింది, 10 అయింది కాబట్టి ఇంకొక కాసేపట్లోనే ఇంకొక 40 మినిట్స్లోనే ఇక్కడ చేరుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఇంకొక 1 అవర్ కల్లా అయితే అల్లు అర్జున్ ఇక్కడికి రావాలి. లీగల్ టీం ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి లీగల్ టీం ఎవరైతే ఉన్నారో లీగల్ టీంకు సంబంధించినటువంటి లాయర్స్తో కలిసి ఇక్కడికి అల్లు అర్జున్ వస్తారు. ఇక్కడి నుంచి ఒకటే ప్రధానంగా పోలీసులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు అవసరం అనుకుంటే మీతో పాటు వెళ్ళి సంధ్యా థియేటర్ దగ్గర
రీకన్స్ట్రక్షన్ అంటే కేసుకు సంబంధించినటువంటి ఏమైతే జరిగిందో ఆ రోజు కేసుకు నమోదైంది కాబట్టి ఆ రోజు ఏం జరిగింది అనే దాని మీద ఆన్ ద స్పాట్ అక్కడికి వెళ్ళి పూర్తిగా కూడా రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా కూడా అంటే మొత్తం ఏం జరిగింది అనే దాని మీద మీరు ఎప్పుడు ఎన్ని గంటలకు లోపలికి ఎంటర్ అయ్యారు, మీరు ఎక్కడ కూర్చున్న తర్వాత మీకు ఫస్ట్ వచ్చి మిమ్మల్ని మాట్లాడినటువంటి పోలీసులు, ఆ తర్వాత మీరేం చెప్పారు, ఇదంతా కూడా పూర్తిగా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళి మొత్తం కేసుకు సంబంధించి అయితే మధు ఇక్కడ చూస్తుంటే అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది, బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే అల్లు అర్జున్ ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలోనే ట్రాఫిక్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని చెప్పి బందోబస్తు ఏర్పాటు చేశారు అని చెప్పి కూడా మనం భావించాలా? ఇక్కడ రాను ఇక మాకు ఇంకో వేరే పనులు ఉన్నాయి, ఇటువంటి మాటలు అయితే చెప్పాల్సినటువంటి పనులు అయితే లేదు. సో ఇదే ఈ మొత్తం నేపథ్యంలోనే వ్యవహారాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ పోలీసులు తీసుకుంటున్నారు అనేది మాత్రం మనం చూడాలి. అయితే పోలీసులు ఇచ్చిన నోటీసులు అయితే ఇంకా అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, నిజానిజాలు నిగ్గు తేల్చాలి, మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు అని చెప్పినారు. అంటే ఇంకా ఎలాంటి సమాచారం అల్లు అర్జున్ నుంచి పోలీసులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవాలి? మొన్న అల్లు అర్జున్ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, ప్రెస్ మీట్కి సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఒకటే, ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు ఏమి మనకు చెప్పలేదు అనే విధంగా, అంటే పోలీసులదే తప్పు అనే విధంగా అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటిని చాలా కొంచెం సీరియస్గానే తీసుకున్నానైతే చెప్పాలి. అలా వన్స్ ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సీరియస్గా తీసుకున్నటువంటి పోలీసులు, సరే ఇది కూడా వర్షన్, అసలు ఫ్యాక్ట్ ఏంటి అంటే పోలీసులు కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, కానీ ఫ్యాక్ట్ ఏంటి అనే దాని మీద ఆయన నోటి నుంచే చెప్పించేందుకు కావాల్సినటువంటి మొత్తం ఆధారాలన్నింటినీ కూడా సేకరించబోతున్నారు. అందుకోసమే మళ్ళీ అల్లు అర్జున్ తీసుకుని సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఎలా వచ్చింది, ఆ తర్వాత ఎక్కడ కూర్చున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచే ఆయన ఎక్కడికి బయటికి పంపించింది అనే దాని మీద పూర్తిగా కూడా మొత్తం మళ్ళీ చిత్రీకరించే విధంగా కూడా దర్యాప్తులో భాగంగా కూడా దీన్ని పోలీసులు చేపట్టబోతున్నట్టుగా అయితే మనకున్న సమాచారము. అంటే అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి వన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కాసేపు విచారణ అనంతరం కూడా ఆయన మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గరికి తీసుకెళ్లే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుంది.